రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనము. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అనేకులు మనల్ని ఏదో ఒకటి చేస్తారు, వారు మనకంటే తెలివైనటువంటి వారు, వారి యొక్క ప్రణాళికలను మనం ఎదుర్కోలేము అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ లోకంలో అట్లాగే జరుగుతూ ఉంటుంది. మరి లోకస్తులు లోక జ్ఞానముతో ప్రవర్తిస్తూ ఉంటారు. వారి యొక్క లోక జ్ఞానము ప్రతిసారి మనకు అవరోధంగాను ఆటంకంగాను ఏర్పడుతూ ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరుస్తాడు. నీవు గనక దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గాన్ని అనుసరిస్తూ వారిని పట్టించుకోకుండా వాక్యానుసారం నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే నీవు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరము ఉండదు. ఎందుకంటే వారిని గురించి నీవు ఆలోచించవలసిన అవసరం ఉండదు. వారి గురించి ఎవరు ఆలోచిస్తారు? దేవుడు ఆలోచిస్తున్నాడు. వారి ఆలోచనలను వ్యర్థపరిచేది ఎవరు? యెహోవాయే. అన్యజనుల యోచనలను ఆయన వ్యర్థపరుస్తాడంట. అలాగే జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేస్తాడు. ఏమి ఆలోచన తలంపు వచ్చిందా దానిని వ్యర్థం చేస్తాడు. అంటే నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధమే కాదు, ఆలోచన తలంపులను కూడా దేవుడు నిష్ఫలం చేస్తున్నాడు, వ్యర్థపరుస్తున్నాడు. మరి ఇలాంటి గొప్ప దేవుడు ఉండగా నీకు భయం ఎందుకు? నీకు దిగులెందుకు? నీ చింత యావత్తు ఆయన మీద వేసి నీవు నిశ్చింతగా ఉండు. ఇదే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయనను దేవుడిగా కలిగి ఉన్నావు కదా. అలాగే చెప్తాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొని జనులు ధన్యుడు. నీవు నేను ధన్యులమే. మనము ఆయననే నమ్ముకున్నాం, ఆయనే మన దేవుడని అంగీకరించాం. ఆయన మనలను తన స్వకీయ స్వాస్థ్యంగా తన కుమారుని రక్తం ద్వారా ఎప్పుడైతే నీవు ఆ రక్తంలో కడగబడి బాప్తీసం పొంది శుద్ధీకరింపబడ్డావో ఆయనకు స్వాస్థ్యమే. మనము ఆయనకు కుమారులము, కుమార్తెలము. అంటే ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని ఆయన ఇచ్చాడు. మరి మనకి ఇంత ధన్యత ఉంది కాబట్టి అన్యజనుడు ఏదో ఆలోచన చేసి నీకు వ్యతిరేకంగా నిన్ను మోసపరచాలని ఏదో ఒకటి ప్రణాళికలు వేశాడని నీవు చింతించవద్దు, భయము చెందవద్దు. అనేక ఆలోచనలు వేస్తారు. దానియేలును నాశనం చేయాలని అక్కడ రాజ్యంలో ఉన్న అన్యజనులందరూ కూడుకొన్నారు. రాజుతో ఒక శాసనం చేయించారు. రాజుకు తప్ప ఎవరికి మొరపెట్టినా సింహాల బోనులో వేసేయాలని చేశారు. అయితే దానియేలు మానాడా? తన దేవుణ్ణే ఆశ్రయించి ముమ్మారు యథావిధిగా, దానియేలు గ్రంథం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, ముమ్మారు యథావిధిగా ప్రతిరోజు చేసే విధంగా శాసనం వచ్చినా సరే దానియేలు చేశాడు. మరి వారు అనుకున్నట్టు ఆలోచన చేసి సింహాల గుహలో వేసేలాగా బలవంతంగా రాజును ఒప్పించారు తప్పిస్తే దేవుడు అక్కడ అద్భుతాన్ని చేసి దూతను పంపించి సింహముల నోళ్లను మూయించి అత్యద్భుతంగా కాపాడాడు. చూసారా? మరి అన్యజనుల ఆలోచన ఎలాగ దేవుడు వ్యర్థపరిచాడు, అలాగే మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి నా దేవుడు మనలను కూడా ఇలాగ అన్యజనుల ఆలోచనల నుంచి, తలంపుల నుంచి, వ్యర్థమైన యోచనల నుంచి చక్కగా రక్షించి సురక్షితంగా మనలను ఉంచగలడు. నమ్ముదాం, ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్దాం. మన పని మనం చేసుకుంటూ దానియేలు వలె దేవుని పనిని మానకుండా ముందుకు సాగుదాం. ప్రభు కృపతో మనం అత్యధిక విజయాలను చూద్దాము. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు అయ్యా. ఎప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి మీకే స్తోత్రాలు. అవును తండ్రి, మీరిచ్చే ప్రతి వాక్కు మాలో ఎంతో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపుతుంది అయ్యా. మరి మీరు ఇచ్చినటువంటి ఒక వాక్కును బట్టి, మరి ఒక నూతన దినమును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అన్యజనుల యోచనలను, ఆలోచనలను అన్నిటినీ కూడా నిష్ఫలం చేసి వ్యర్థపరిచే దేవుడవు. దానియేలు విషయంలో వారు చేసిన ఆలోచన ఎలాగ వ్యర్థమైపోయిందో, మరి ఇదిగో మరి మా జీవితాలలో కూడా అన్యజనులు చేసేటువంటి ఆలోచన తలంపులన్నిటినీ కూడా వ్యర్థపరిచేటువంటి దేవుడు. మాకు విరోధంగా రూపమైన ఆయుధమే కాదు, ఆలోచన తలంపు కూడా నెరవేరదని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచినందుకు నీకే వందనాలు. ఇదే ధైర్యంతో మేము ముందుకు సాగిపోవటానికి నీ మార్గమును విడిచిపెట్టకుండా నాయన నీ కృపలో ముందుకు వెళ్ళే సహాయమును మా అందరికీ కూడా అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.